నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు సీతారామలక్ష్మిలను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మావుళ్లమ్మ దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు. మహిళా సాధికారతకు ఎన్డీఏ ప్రభుత్వం పెద్దపీట. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరంలో 193 మంది లబ్దిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్ల పంపిణీ. వృద్ధులకు తోట శ్రీరాములు చేస్తున్న సేవలు అభినందనీయం. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కనకరాజు సూరి. భీమవరం లంకపేటలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ చేసిన టీడీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి. భీమవరం ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నూతన కమిటీ అంకిత భావంతో కృషి చేయాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలోని కేంద్ర మంత్రి కార్యాలయంలో నూతనంగా నియమితులైన ఆలయ కమిటీ సభ్యులు మంత్రి శ్రీనివాస్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి కూటమి పార్టీల తమ ఎంపికకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ భీమవరం పరిసర ప్రాంతాల ప్రజల ఆరాధ్య దైవమైన మావుళ్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో ఆలయాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ది చేయాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వసతులను మెరుగుపరచడంపై కమిటీ దృష్టి సారించాలని శ్రీనివాస్ వర్మ కోరారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన బొండాడ నాగభూషణంతో పాటు నూతన సభ్యులను మంత్రి శ్రీనివాస్ వర్మ సాల్వాతో ఘనంగా సత్కరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అమ్మవారి సేవలో తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూతన ఆలయ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, రామాయణం శ్రీనివాసరావు, ఉదిసే మీనాక్షి, నాగశిరీష, కారంపూడి ఆదిలక్ష్మి, ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు, లక్ష్మీ నిర్మల, అతికెల ఆంజనేయ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం గ్రామ దేవత అయినటువంటి శ్రీ మావుళ్ళ అమ్మవారి గుడి నూతన పాలకవర్గాన్ని ప్రకటించినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దానికి అధ్యక్షులుగా మిత్రుడు కొండవాడ నాగభూషణ్ గారు, ధర్మకర్తల మండలి అధ్యక్షులుగా, అలాగే మెంబర్స్గా రామాయణం శ్రీనివాసరావు గారు, ఒడిస్సీ మణికంఠ మీనాక్షి గారు, అతికెల ఆంజనేయ ప్రసాద్ గారు, శ్రీమతి గుడిసి జానకి నాగశిరీష, శ్రీమతి కారెంపూడి ఆదిలక్ష్మి, శ్రీ అరసవల్లి బాలసుబ్రహ్మణ్యం, మిత్తిపాటి గుణేశ్వరరావు గారు, శ్రీమతి మల్లువలస లక్ష్మీ నిర్మల, శ్రీమతి గొత్తిన రమణ గారు, శ్రీమతి గండా సచివతి గారు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు గారు, శ్రీ పాపోలు ఏడుకొండ గారు, ఒక అధ్యక్షులు 13 మంది ధర్మకర్తల మండలి సభ్యుల్ని కూడా ప్రకటించడం జరిగింది. వాస్తవంగా మావుళ్ళమ్మ గుడి యొక్క ప్రాధాన్యత కానీ ప్రాచుర్యం కానీ మనందరికీ కూడా తెలుసు. భీమవరం పట్టణం ఈవేళ విరాజిల్లుతున్నది అంటే, భీమవరం పట్టణం ఈ రకంగా అభివృద్ధి చెందుతున్నది అంటే అది అమ్మవారి ఆశీస్సుల కారణంగా మాత్రమే అని మనందరూ కూడా నమ్ముతూ ఉంటాం. పట్టణంలో కానీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వ్యాపార వర్గాలందరూ కూడా ఉదయాన్నే వారి షాపుల తాలూకు తాళాలు ఎదుట అమ్మగారి చేతను పెట్టి నమస్కరించి వారి వ్యాపారాన్ని ప్రారంభించుకుంటారు. అంటే మావుళ్ళమ్మ వారి ఆశీస్సుల కారణంగానే ఇవాళ మనం కానీ మన పరిసర ప్రాంతాల్లో ప్రజలు కానీ సుభిక్షంగా ఉన్నారనేటువంటి ఒక నమ్మకం ఈ ప్రాంతంలో ఉంటుంది. వాస్తవంగా ఈ మావుళ్ళమ్మ గుడి పాలకవర్గ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దీన్ని రాష్ట్ర స్థాయి దేవాలయంగా గుర్తించి, ఏదైతే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఇట్లా ఉంటాయో, భీమవరం ప్రాంతానికి మనం చెందినటువంటి వ్యక్తులనే పాలకవర్గ సభ్యులుగా కాకుండా కేవలం 50% పాలకవర్గ సభ్యుల్ని, ధర్మకర్తల మండలి సభ్యుల్ని ఈ ప్రాంతం నుంచి నియమించి మిగతా వారిని బయట జిల్లాల నుంచి నియమించాలనేటువంటి ఆలోచనని ఫైనలైజ్ చేయడం జరిగింది. మన ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మకర్తలు కేవలం ఒక 6గురికి మాత్రమే అవకాశం ఇవ్వాలి, మిగతా బయట నుంచి ఇవ్వాలి. ఇప్పుడు నేను కానీ శాసనసభ్యులు కానీ అది సాధ్యం కాదు. ఈ పర్యాయం ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో కష్టపడి పనిచేసినటువంటి కూటమి చెందినటువంటి నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కాబట్టి
పూర్తిగా భీమవరం ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులనే పాలకవర్గ సభ్యులుగా నియమించాలి అనేటువంటి విన్నపాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాదాయ శాఖకు దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు మన అభిప్రాయాలకు అనుగుణంగా తిరిగి భీమవరానికి ప్రాంతానికే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం. అందులో భాగంగా ఈవేళ మన మిత్రులందరూ కూడా అధ్యక్షులుగా పాలకవర్గ సభ్యులుగా నియమించబడ్డారు. మీ అందరి మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత. అమ్మవారికి గుడి విషయంలో అక్కడ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపట్టేటువంటి విషయంలో మీరంతా కూడా కష్టపడి పనిచేయాలి. అమ్మవారికి ఏం కావాలనేటువంటి విషయం అమ్మగారు చూసుకుంటారు. కానీ మన వంతు బాధ్యత ఏదైతే ఉన్నదో ఆ బాధ్యతను మనంతా కూడా సక్రమంగా నిర్వర్తించి దేవాలయ అభివృద్ధికి అక్కడ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం పూర్తి చేయవలసినటువంటి బాధ్యత ప్రస్తుతం ధర్మకర్తల మండలిగా నియమించబడినటువంటి వారి సమయంలో అవన్నీ కూడా పూర్తి చేయాలని వారి దాని తాలూకు సంకల్పాన్ని మీకు అమ్మవారు మీకు అందజేయాలి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను. అతిపెద్ద దేవాలయం, ప్రతిష్టాత్మక దేవాలయం శ్రీ శ్రీ మావులమ్మవారి నూతన పాలకవర్గం నియమించడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం అన్ని పార్టీలకి భాగస్వామ్యం చేసి ఈ యొక్క పాలకవర్గాన్ని ప్రకటించడం జరిగింది. మా అదృష్టం కొద్ది కేంద్ర మంత్రి గారు మా నియోజకవర్గానికి చెందిన మనిషి. అమ్మవారి ఆలయ అభివృద్ధి విషయంలో వారి అండదండ మాకు పూర్తిగా లభిస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నామండి. అదేవిధంగా ఆ యొక్క గుడికి వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించడంలో కానీ వారికి అతిథి మర్యాద చేయడంలో కానీ మరింత ఆధ్యాత్మిక శోభ ఆ గుడికి పెంచే విధంగా మేము కృషి చేస్తున్నామని చెప్పి మంత్రి గారికి సవినయంగా తెలియజేసుకుంటున్నాము. ఆ గుడికి సంబంధించి ఎటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే సార్ కలవ చేసుకుని మాకు సహాయ సహకారాలు భవిష్యత్తులో అందిస్తారని, మా పాలకవర్గానికి చక్కగా సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం. భీమవరం పట్టణం 38వ వార్డు లంకపేటలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ సిబ్బందితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పెన్షన్ లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందించిన భీమవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల కాలంలో సూపర్ 6 హామీలైన అన్ని సామాజిక పెన్షన్ల పెంపు, తల్లికి వందనం, శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్స్ పంపిణీ, నిరుద్యోగులకు లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి కల్పన, వేలాది పరిశ్రమల ఏర్పాటు, విద్యారంగంలో సంస్కరణలతో పాటు 60 పథకాలను హామీలను అమలు చేస్తూ పేదలను సంపన్నులను చేయడమే కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల లక్ష్యమని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ నూతన సంవత్సరం జనవరి 1వ తేదీన అందించాల్సిన సామాజిక పెన్షన్లను ఒకరోజు ముందుగానే లబ్దిదారులకు అందించడంతో పెన్షన్దారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొండ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన అన్ని హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంట శ్రీనివాస్, ఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు మామిడిశెట్టి ప్రసాద్, కృష్ణబలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, చెరుకుపల్లి సంతోష్, జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మెంటే గోపి, పట్టణ ప్రధాన కార్యదర్శి చెలమైన గోవింద్, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గొలగాని రమేష్, పట్టణ తెలుగు మహిళా అధ్యక్షురాలు అంబళ్ల జోగేశ్వరి, ఆదిలక్ష్మీ దేవస్థానం చైర్మన్ భీమనాథం వీరశేషారావు, ఆలయ ధర్మకర్తలు పాపోలు ఏడుకొండలు, ములుగుర్తి శ్రీనివాస్, గంధం రాధ, మల్లువలస రాము, సిరియాల నాగేశ్వరరావు, పడమట నరసింహమూర్తి, పాల రామకృష్ణ, 38వ వార్డు అధ్యక్ష కార్యదర్శులు అనపర్తి కృష్ణప్రసాద్, గంటా మావుళ్లు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ములుగుర్తి శివాని, పట్టణ టీడీపీ నాయకులు యలమంచలి శ్రీనివాస్, గుల్లంకి శ్రీలక్ష్మి, కొరిపల్లి శ్రీనివాస్, తుమ్మిటి సుబ్బారావు, డివిఎస్ఎన్ రాజు, స్థానిక క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి గారి వల్ల, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి గారి వల్ల మాకు డిజబిలిటీ క్యాండిడేట్స్కి ఏంటంటే ఈక్వాలిటీ అనేది వచ్చింది. ఈ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి వచ్చాయి. దాని ప్రకారంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. డిసెంబర్ 31, ఎందుకంటే జనవరి 1వ తారీఖుల్లో ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇవ్వాలి,
అనేది ఒక రాష్ట్ర పార్టీ ఆదేశం ప్రకారం మనందరం కూడా సచివాలయం సిబ్బంది కావచ్చు, అలాగే నాయకులు కావచ్చు, ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలో కూడా ఈ పెన్షన్ కార్యక్రమం చేయడం మనందరికీ తెలుసు. కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. అందరూ కూడా ఇక్కడ లంకపేట 38వ వార్డుకి రావడం జరిగింది. మరి ముందుగానే అడ్వాన్స్గా ఇక్కడ కూటమి నాయకులకి, ఈ వార్డు నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నాయకులందరూ కూడా చాలా చక్కగా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారు. అలాగే దాదాపు 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేయడం జరిగింది. అదేవిధంగా మరి వికలాంగులకు కావచ్చు, డయాలసిస్ చేసుకునే పేషెంట్లకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ అవసరాలను బట్టి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున. అదేవిధంగా చాలామంది ఈ రోజున చాలా సంతోషపడుతూ ఆ పెన్షన్లు తీసుకున్నారు. మనం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసాం. అదేవిధంగా ఈ రోజున మరి మనం సూపర్ 6లో భాగంగా మరి ఏదైతే ఎలక్షన్లో మనం మాట ఇచ్చామో అవన్నీ కూడా 18 నెలలు మనం అధికారంలోకి వచ్చి 18 నెలలు అయింది. రేపు కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ 18 నెలల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎన్నో మరి తీర్చడం జరిగింది, అమలు చేయడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే మరి రైతుకి అమౌంట్ వేయటం కావచ్చు, అలాగే సిలిండర్లు ఇవ్వటం కావచ్చు, స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు కానీ ఎన్నో రకాలుగా ఈ రోజున మన 12 మనం సూపర్ 6 పథకాలు పెట్టినా 60 పథకాలు అమలు చేసామని నిన్నే మనకు అచ్చెన్నాయుడు గారు కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇదంతా మన రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం సందర్భంగా 31వ తారీఖునే సచివాలయం ఉద్యోగులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను స్వయంగా ఈ పెన్షన్ అందజేయాలని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి తోట సీతాలక్ష్మి గారు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు కోల నాగేశ్వరరావు గారు, వేంట శ్రీనివాస్ గారు, మరి రామలింగరాజు గారు, ఇంకా పార్టీ ప్రెసిడెంట్, కార్యకర్తలు అందరూ కూడా మరి ఈ 38వ వార్డులో ఈ లంకపేటలో ఉన్నటువంటి లబ్ధిదారులకి, పెన్షన్దారులకి అందరికీ కూడా స్వయంగా అందజేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేదల సేవలో ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా ప్రభుత్వ అధికారులతో పాటు కూటమి నాయకులు, అలాగే టీడీపీ శ్రేణులు, నాయకులు అందరూ కూడా పేదల సేవలో ఉంటున్నారు. భీమవరం నియోజకవర్గంలో మరి ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారి ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా పార్టీ శ్రేణులు అందరూ కూడా పేదల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడమే కాకుండా ఈ ఎన్టీఆర్ పెన్షన్ కూడా ప్రతి ఇంటింటికి అందజేసే కార్యక్రమం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, అలాగే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా ఇప్పుడు కూడా రుణపడి ఉంటుంది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని మీరు చూశారు. ఈ 18-19 నెలల కార్యక్రమంలో సుమారుగా సూపర్ 6 పథకాలే కాకుండా సుమారుగా 60 పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్ళి అది పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రాంగంతో ప్రజలకి అందే విధంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని ఒకే తాటి మీద తీసుకెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ దేశంలోనే ఆయన బిజినెస్ పెర్ఫార్మెన్స్లో అత్యున్నత పదవి రావడం అంటే, అవార్డు రావడం అంటే భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రికి ఇంత గొప్ప అవార్డు రావడం ఇదే ప్రథమం. పెన్షన్ కార్యక్రమం మన ఇన్ఛార్జ్ గారు తోట సీతారామకృష్ణ గారు, మెంటే పార్సాద్ గారు, కోల నాగేశ్వరరావు గారు, వేంట శ్రీను గారు, ఇందుకూరు రామలింగరాజు పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు పండగ వచ్చినా, సెలవు వచ్చినా ముందుగా ఒకరోజు ముందే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం ప్రతి పేదవాడికి ఆసరాగా నిలుస్తుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి వార్డులో కూడా ఉదయం నుంచే ఈ యొక్క పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. పెన్షన్స్ సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రతి నెల కూడా మరి 1వ తారీఖుని పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు రేపు నూతన సంవత్సరం కాబట్టి ముందుగానే ఈరోజు ఇస్తున్నారు. అదే కాకుండా ఈ పేదలకి అనేకమైనటువంటి పథకాలు పెట్టి సూపర్ 6 పథకాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా అమలుపరుస్తూ సంక్షేమ పదాలతో పాటు అభివృద్ధిని కూడా ఎదురు తీసుకెళ్తూ ప్రతి గ్రామంలోని, ప్రతి వార్డులోని మరి అందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డులు కానివ్వండి, అలాగే ఇళ్ళకి పట్టాలకు కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎదురు తీసుకెళ్తాం జరుగుతుంది. ప్రదేశవ్యాప్తంగా మరి పెన్షన్ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి మరి ఇవ్వటం జరుగుతుంది. మరి ఆ భాగంగా మరి మా వార్డు అయినటువంటి 38వ వార్డు లంకపేట మరి ఈ లేబర్ వార్డులో మరి స్వయంగా నాయకులందరూ వచ్చి మరి వాళ్ళని
పలకరించి ఎలా ఉన్నామా ఏంటి పార్టీ భవిష్యత్తు కార్యాచరణ కూడా దృష్టిలో పెట్టుకొని మరి వాళ్ళని పలకరించి ఈ యొక్క నూతన సంవత్సరంలో వాళ్ళ దగ్గరికి రావడం వాళ్ళు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఈ యొక్క వార్డుకు రావడం కూడా మరి మా కుటుంబ తెలుగుదేశం పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సేవా తత్పరుడు తోట శ్రీరాములని క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ ఉండి సొసైటీ అధ్యక్షులు కనకరాజు సూరి కొనియాడారు. బుధవారం ఉండి మండలం పాములపరు గ్రామంలో సుమారు 120 మంది వృద్ధులకు చీరలు, దుప్పట్లు, స్వీట్ బాక్సులు, పండ్లు, పెన్షన్లు పంపిణీ చేశారు. కనకరాజు సూరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శీతాకాలంలో చలి పులి పెరగడంతో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేయడం తోట శ్రీరాములకు ఆనవాయితీగా మారిందని అన్నారు. ప్రతి నెల 120 మంది వృద్ధులకు స్వంతగా సొమ్మును పెన్షన్లుగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. అనంతరం తోట శ్రీరాములు మాట్లాడుతూ తనకున్న దానిలో సగం పేద ప్రజలకు సహకారం కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి నెల పెన్షన్లు పంపిణీ, వస్త్రదానం, అన్నదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. తాను ఇచ్చే సొమ్మును వృద్ధులకు మందులు కొనుగోలు చేసేందుకు ఉంటుందనే ఉద్దేశంతో ఇస్తున్నానని అన్నారు. ఉమ్మడి జిల్లాల గ్రంథాలయాల సంస్థ చైర్మన్ జుత్తిగ నాగరాజు, మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, కల్లేపల్లి సతీష్ రాజు, ఎన్ఆర్పీ అగ్రహారం మాజీ సర్పంచ్ కన్నెగంటి రూత్ కళ మాట్లాడారు. ఈ సందర్భంగా రాముని కూటమి నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వాండ్రం సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ, పేరుచెర్ల బాలరాజు, రామకృష్ణంరాజు, వర్రే బాబి, తాడిపట్టి వీరప్ప, కేసన యాదగిరి, వర్రె సముద్రమూర్తి, కేసన బలుసులరావు, పోతినేడి శ్రీనివాస్ శంకర్, మారిశెట్టి రాంబాబు, గ్రామస్తులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పావులపారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట రాము గారు ఈ యొక్క గ్రామంలో సేవా కార్యక్రమాలు 2004 నుండి కూడా ప్రతి సంవత్సరం వృద్ధులకు, వితంతువులకు మరి ఇక్కడ ఆయన సొంతంగా పెన్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి వృద్ధులకి, వితంతువులకు కూడా ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ప్రతి నెల కూడా ఆయన ఇచ్చి దాతృత్వం చాటుకుంటున్నారు. ఈవేళ ప్రత్యేకంగా మరి డిసెంబర్ 31 రోజుని మరి వితంతువులందరికీ వృద్ధాప్య పెన్షన్తో పాటు స్వీట్స్, పళ్ళు, అలాగే నూతన బట్టలు కూడా లేడీస్కి అయితే చీరలు, మగవారికి అయితే మరి కండవా పంచాయి పెట్టి మరి మరొకసారి ఆయన మంచి దాతృత్వాన్ని చాటుకున్న మంచి వ్యక్తి మన తోట రాము గారు. ఈ గ్రామంలో ఏదైనా సేవా కార్యక్రమాలు ఉన్నాయంటే మరి ఎంత ఖర్చైనా సరే నేనున్నాను అంటూ ముందుకొచ్చి మరి ఈ మధ్యనే మరి మన శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు గారి చేతుల మీద కూడా ఈ యొక్క మంచినీటి చెరువుకి మరి రేవు ఇవన్నీ కూడా కట్టించి ప్రతి దాంట్లో కూడా మరి మంచి కార్యక్రమం ఏది చేసినా సరే ఆయన వంతు సహకారం ఎప్పుడు కూడా ఈ గ్రామానికి ఉండడం చాలా ఆనందించదగ్గ విషయం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండి మండలం పాములపూర్ గ్రామంలోని మన తోట శ్రీరామమూర్తి గారు కార్యక్రమంకి పిలిచారు. ముఖ్యంగా ఏంటంటే తను 2004 నుంచి కూడా ఈ పెన్షన్ తీసుకున్న వృద్ధులకి అందరికీ కూడా ప్రతి నెల 100 రూపాయల చొప్పున నుంచి ఇవ్వడం గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారండి. ఈ సంవత్సరం 21వ సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా 1వ తారీఖు డిసెంబర్ 31 రోజుని వాళ్ళకి ఈ బట్టలు అవి కూడా పెట్టడం గట్ట ఆనవాయితీగా చేస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న శ్రీరామమూర్తి గారిని ఖచ్చితంగా అభినందించాలి. మంచి సేవాభావంతో చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. ఈ కార్యక్రమాలు చేసినందుకు ఈయనకి భగవంతుడు మంచి భవిష్యత్తుని ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇంత అద్భుతమైన కార్యక్రమం పాములపూర్లో తోట శ్రీరాములు గారు నిర్వహించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా పార్టీకి కూడా చాలా గర్వకారణంగా ఉంది. అంటే ఇట్లాంటి సేవా దృక్పథం గల వ్యక్తి పార్టీలో ఉండడం అన్నది ఎంతైనా ప్రజలకి అవసరం. నిజంగా 21 సంవత్సరం నుంచి విరామం లేకుండా ఈయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అన్నది చాలా అభినందనీయం. ఇలాగ ఆయనకి దేవుడు ఆయురారోగ్యాలు, సిరి సంపదలను ఇచ్చి ఇలాగ ఇంతకి 10 రెట్లు జనాలకి ఈయన సేవ చేసే భాగ్యం ఆ భగవంతుడు ఆయన కలుగు చేయాలని ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముఖ్యంగా చాలా సంతోషంగా ఉంది. మా పాములపూర్ గ్రామానికి విచ్చేసిన టీడీపీ నాయకులకి, కూటమి సభ్యులందరికీ, అలాగే మా గురువు గారు కనకరాజు సూరి గారు, అలాగే రామకృష్ణరాజు గారికి, అలాగే మండల ప్రెసిడెంట్ గారు మన కరిమెరక నాగరాజు గారికి, అలాగే మా సిస్టర్ రూత్ గళ మేడం గారికి, అలాగే తోటి మా గ్రామంలో ఉన్న అందరికీ, అలాగే మా గ్రామంలో మొత్తం నాయకులందరికీ కూడా, అలాగే ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాల బట్టి నాకున్నంతలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అలాగే పొద్దుట ప్రతి
1వ తారీఖు పొద్దున్నే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు మొత్తం మా ఇంటి దగ్గరికి వస్తారో నాకు తోసిన కాడికి వాళ్ళకి సహాయం చేస్తున్నాను. అదే విధంగా వచ్చిన వాళ్ళు ఏదైనా కాలం కనుక చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి 5,000 రూపాయలు కూడా ఇస్తున్నాను. భగవంతుడు అంతకుముందు నాకు ఏమీ లేదు, వీళ్ళకి ఇచ్చినప్పటి నుంచి కూడా నిజంగా కూడా సిరి సంపదలు అన్నీ వచ్చినాయి. భగవంతుడు మనం ఎంత పెట్టామో అంతా కూడా దానికి రెట్టింపించారు. అలాగే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు నిజంగా కూడా ఆయన అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఎందుకంటే ఆయన మాకు ఎమ్మెల్యే అవుతాం మా నియోజకవర్గం అదృష్టం. ఎందుకంటే మా గ్రామానికి కూడా బోల్డని కార్యక్రమాలు చేశారు. అలాగే మంచినీళ్ళు చెరువు కూడా తవ్వించారు. అలాగే మైక్రో ఫిల్టర్ ఇచ్చారు. అలాగే మా పంట కాలువకి ఆనుకుని 100 ఇళ్ళుంటే అందులో బాత్రూములు ఉంటే అవి కూడా తొలగించారు. ఇది నిజంగా కూడా చరిత్ర. మా గ్రామంలో ఉన్న వాళ్ళందరం కూడా మేము సంతోషపడ్డాం. ఎందుకంటే గతంలో మంచినీళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది, కానీ ఈవేళ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ సిమెంట్ రోడ్లు కాంచి మా గ్రామాన్ని ఆదుకున్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నేను ఏ చిన్న కార్యక్రమం చేసినా ఏది చేసినా సరే నా అంటూ ఉండి అన్ని రకాలుగా కూడా నన్ను ప్రోత్సహించి నన్ను ఎదురుగా తీసుకెళ్తున్న మా గ్రామస్తులందరికీ కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మహిళల అభ్యున్నతి, వారి ఆరోగ్య రక్షణకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. బుధవారం భీమవరంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన 193 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఎటువంటి డిపాజిట్ లేకుండా ఇంటి ఆడపడుచు పేరు మీదనే ఉచిత గ్యాస్ కనెక్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. దీనితో పాటు మొదటి సిలిండర్, గ్యాస్ స్టవ్, పైపు, రెగ్యులేటర్, బ్లూ బుక్లను ఉచితంగా అందజేస్తున్నామని తెలియజేశారు. ఉజ్వల వినియోగదారులకు ప్రతి సిలిండర్ పై 320 రూపాయల సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమవుతుందని ఆయన పేర్కొన్నారు. 2016వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా మహిళలు ప్రయోజనం పొందారని, ప్రస్తుతం 3వ విడతలో ప్రతి అర్హత ఉన్న మహిళకు లబ్ది చేకూర్చడమే తమ ప్రభుత్వం యొక్క లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిని వినోద్ వర్మ, భీమవరం పట్టణ తూర్పు, పడమర విభాగాల అధ్యక్షులు వడబాల శివ, బొబిలిశెట్టి ప్రసాద్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ షేక్ మొహిద్దీన్, లంకా లక్ష్మి, పెద్ద సంఖ్యలో లబ్దిదారులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి అంశం ఈ దేశంలో మహిళల్ని అన్ని విధాలుగా కూడా బలోపేతం చేయాలి, మహిళా సాధికారత సాధించాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలో మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ. దీనికి అనేక అంశాలు ఉన్నాయి. 2014లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏదైతే మహిళల్ని బ్యాంకులకు దగ్గర చేయాలి, నేరుగా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాలి, బ్యాంకుల ద్వారా సబ్సిడీలు అన్నీ కూడా మహిళలకు అందించాలని ఆలోచన చేసి మీ అందరికీ తెలుసు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్, జన్ధన్ యోజన పేరుతో. అప్పటి వరకు బ్యాంక్ అంటే ఏంటో తెలియదు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఏమైనా అవసరం అయితే డబ్బులు తెచ్చుకోవడం, పెద్ద ఎత్తున వడ్డీలు చెల్లించడం, మన ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా 2 బీమా పథకాలు కూడా ఆయన ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. కుటుంబ యజమాని కనుక మరణిస్తే మహిళలకు, కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక చేయూతనివ్వాలి అని ఒక జనరల్ ఇన్సూరెన్స్ పథకం 2 లక్షలు అయితే, యాక్సిడెంటల్గా అయితే ఆ 2 ప్లస్ ఈ 2 4 లక్షల రూపాయలు. అదేవిధంగా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి మరో పథకం ఉజ్వల యోజన. ఉజ్వల యోజన ద్వారా భారతదేశంలో మహిళలందరూ కూడా గ్యాస్ కట్టెల మీద పొగబారిన పడకుండా వారికి వంట చేసుకునేటువంటి సౌకర్యం కలిగించాలి. గ్యాస్ కట్టెల నుండి వారికి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అంతేకాదు కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండాలన్నా, ఏ విధంగా స్థిరంగా ఉండాలన్నా ఆ కుటుంబంలో మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉన్నట్లయితేనే ఆ కుటుంబం అన్ని రంగాల్లో ముందుంటుంది. కాబట్టి మహిళల యొక్క, తల్లుల యొక్క, మాతృమూర్తుల యొక్క ఆరోగ్యం ముఖ్యమని ఆలోచన చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలో చివరింటి వరకు, ఆఖరింటి వరకు ఎవరికి కూడా లేదనకుండా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది 2016లో. ఆ తర్వాత 2021లో మరిన్ని ఉజ్వల యోజన కనెక్షన్స్, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరింత
ఎవరైతే దేశంలో మిగిలిపోయినటువంటి మహిళలంతా ఉన్నారో, అర్హులైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన. దయచేసి మీరు అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మహిళల కోసం ఆలోచన చేసినటువంటి ప్రధానమంత్రి గతంలో ఎవరు కూడా లేరు. అదేవిధంగా బేటీ పడావో బేటీ బచావో, అదేవిధంగా సుకన్య సమృద్ధి పథకం పిల్లల కోసం. మరి మీ అందరికీ ఎంతవరకు తెలుసో, ఎంతవరకు వినియోగించుకుంటున్నారో అనేటువంటి విషయం నాకైతే అనుమానం. ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వస్తుంటారు, భర్త యాక్సిడెంట్స్లో చనిపోవడం, అనారోగ్యంతో చనిపోవడం, నేను ఆ బీమా పథకాల్లో నేను జాయిన్ అవ్వలేదండి నాకు, కానీ ఇప్పుడు డబ్బులు కావాలి అంటే అవి రావు. ఇదైతే మనకి ఆ బీమా పథకాలు ఉండి సంవత్సరానికి 12 రూపాయలు ఒక టీ ఖర్చు, అదేనా నామినల్గా ఎంతో కొంత పెట్టాలి కాబట్టి ఆ డబ్బు వచ్చి మీ అకౌంట్లో పెడుతుంది నేరుగా. కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సౌకర్యాలని ఉపయోగించుకునేటువంటి విషయంలో మనం కొంత సమయం కేటాయించాలి, కొంత దృష్టి పెట్టాలనేటువంటి విషయం మీ అందరికీ కూడా చెప్తున్నా. ఏ ప్రమాదం కూడా చెప్పిరాదు, మనకేమీ కాదులే, మన కుటుంబానికి ఏమీ కాదు. అయితే జరిగాక ఒక కుటుంబంలో కనుక యజమానికి కనుక ఏదైనా జరిగితే ఆ తర్వాత ఆ భార్య బిడ్డలు పడేటువంటి కష్టాలు ఒకసారి ఆలోచన చేయాలి తల్లిగా. అదేవిధంగా ఈ ఉజ్వల యోజన ద్వారా ఏ రకమైనటువంటి సెక్యూరిటీ డిపాజిట్ లేదు, ₹1 కూడా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 5,000 రూపాయల విలువైనటువంటి ఏదైతే కిట్ ఉందో అది గ్యాస్ స్టవ్ కానివ్వండి, సెక్యూరిటీ డిపాజిట్ లేనే లేదు. మొదటగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటప్పుడు ఒక నింపిన ఫుల్ సిలిండర్ అది కూడా ఉచితం. అదే రెగ్యులర్గా మీరు వాడుకునేటువంటి సిలిండర్లో దాదాపు ₹320 మీకు సబ్సిడీ నేరుగా మీ అకౌంట్లో పడతాయి. మోడీ గారి గొప్పతనం అది, ఆ డబ్బు మీ అకౌంట్లో పడుతుంది నేరుగా. అంటే నేనేమంటానంటే ఈ రకమైనటువంటి పథకాలు మీరు చాలా వెనకబడి ఉన్నారు. అంటే గతంలో 2 సార్లు మీరు ఉపయోగించుకోలేదని అర్థం అవుతుంది నాకు. ఇప్పటి వరకు మీరు మిగిలి ఉన్నారంటే ఏదైతే ఈవేళ భీమవరంలో రోహిత్ హెచ్పి గ్యాస్ ఏజెన్సీస్ వారు దాదాపు గతంలోనే 1,400 మందికి ఆయన ఉజ్వల యోజన ద్వారా కనెక్షన్లు ఇచ్చారు. ఈవేళ మరో 193 మందికి ఉజ్వల యోజన ద్వారా కనెక్షన్స్ ఇస్తున్నారు. మరి వారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ రాబోయేటువంటి రోజుల్లో మరింతగా ఉజ్వల యోజన ద్వారా మహిళలకు పెద్ద ఎత్తున తోడ్పాటును అందించాలని కోరుకుంటూ రాష్ట్రంలోనే పేరుగాంచిన పుణ్యక్షేత్రం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానమని, అటువంటి దేవస్థానానికి ధర్మకర్తల మండలి సభ్యులుగా నియమితులు కావడం ఎంతో పుణ్యఫలమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. బుధవారం భీమవరంలోని వారి కార్యాలయంలో నూతనంగా 13 మంది సభ్యులతో నియమితులైన భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్ బొండాడ నాగభూషణం, సభ్యులు రామాయణం శ్రీనివాసరావు, వి మీనాక్షి, అతికెల ఆంజనేయ ప్రసాద్, జి శిరీష, కారంపూడి ఆదిలక్ష్మి, అరసవల్లి సుబ్రహ్మణ్యం, మిత్తిపాటి గున్నేశ్వరరావు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, ఎం నిర్మల, జి రమణ, వై సత్యవతి, పాపోలు ఏడుకొండలు కలిశారు. ఆలయాభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని అన్నారు. అనంతరం నూతన ధర్మకర్తల మండలి సభ్యులు టీడీపీ జిల్లా అధ్యక్షులు ఏపీ ఐఎస్సీ చైర్మన్ మంతెన రామరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. నిజంగా చాలా సంతోషం మాకైతే. ఎందుకంటే మరి మావుళ్ళమ్మ దేవత మన చుట్టుపక్కల గత ఎన్నేళ్ళ నుంచో అందరికీ ఒక మన గ్రామ దేవత భీమవరం పట్టణానికి, అలాగే ఎన్నో జిల్లాల నుంచి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకుంటారు. అంత మహిమగల దేవత మావుళ్ళమ్మ. అలాంటి దేవాలయానికి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో, అలాగే మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కొత్తగా ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మరి చైర్మన్గా బొండాడ నాగభూషణం గారు చాలా మంచి వ్యక్తి. ఆయనకి ఎన్ని బిజినెస్లు ఉన్నప్పటికీ కూడా భక్తి కలిగి అమ్మవారి పట్ల ఆవిడ ఆశీస్సులతో ఈ రోజున ఆయన చైర్మన్గా ఉన్నారు. అలాగే ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లుగా జనసేన అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి, బీజేపీ అయితేనేమి, కూటమి నాయకత్వంలో దాదాపుగా 12 మందిని, మహిళలే 6 ఉన్నారు ఇక్కడ, మరి జెంట్స్ అవ్వచ్చు, అందరినీ కూడా 13 మందిని చైర్మన్తో సహా 13 మంది మరి మావుళ్ళమ్మ వారి దేవస్థానానికి కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు కానీ, అలా మన గౌరవనీయులు మరి మంత్రి వర్మ గారు కానీ, అలా మన జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారు, అలాగే జనసేన అధ్యక్షులు మన గోవింద్ బాబు గారు కానీ, అలాగే ఇక్కడ మన రాజ్యసభ సభ్యులు పగా సత్యనారాయణ గారు, చాలామంది కూటమి నాయకులందరూ కూడా చాలా చక్కగా ఈ కమిటీని ఏర్పాటు చేయటం జరిగింది.
మీరంతా కూడా ఒకటే గమనించండి. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలలు గడిచింది. ఇప్పటికి ఈరోజు రేపు మన కొత్త నూతన సంవత్సరంలో పెట్టబోతున్నాం. అంటే మేము ఏమైందన్నా సరే పాత ఇయర్లోనే వీళ్ళకి కమిటీ కావాలని చాలా ప్రయత్నాలు మేము చేస్తాం. ఆ మావుళ్ళం ఆశిస్తూ రేపు కొత్త సంవత్సరంలో ఈ కమిటీ అంతా కూడా అడుగుపెట్టబోతుంది. ముఖ్యంగా కమిటీ చైర్మన్ గారికి, కమిటీ సభ్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేమందరం కోరేది ఒకటే, తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, మా అందరి ఆలోచనలు, మా నాయకులందరి ఆలోచనలు ఒకటే, పార్టీ ప్రతిష్ట నిలబెట్టండి. భక్తి భావంతో గడిచిన 5 ఏళ్ళు వైఎస్ఆర్ పాలనలో ప్రతి దేవాలయం కానీ ప్రతి అంశం కానీ ఎలా ఉందో మనందరికీ తెలుసు. ఇప్పుడు అది మీరు అందరూ కూడా గమనించండి. మనం ఎందుకు వచ్చాం, మనకి ఈ ప్రభుత్వం మనం ఏం చేయాలి, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకి ఏం మెసేజ్ ఇస్తున్నాయి, ఒక మంచి ఆలోచనతో మనం పని చేయాలని మీరందరూ కూడా అమ్మ ఆశీస్సులతో మంచి ఒక కమిటీ సభ్యులందరూ మంచిగా ఉన్నారు. నాకు అందరికీ తెలుసు. నాకు అందరూ కూడా ఇక్కడ ఇచ్చిన వాళ్ళందరూ కూడా సీనియారిటీ ఉన్న నాయకుల్ని, అనుభవం ఉన్న నాయకుల్ని మనం ఇవ్వడం జరిగింది. మేమందరం కూడాను మీరందరూ కూడా ఏ భక్తులు వచ్చినప్పటికీ కూడా అలాగే అమ్మవారి ఆశీస్సులతో మీరందరూ కూడా చక్కగా ఆ అమ్మవారి దేవాలయానికి మంచి పేరు తీసుకురావాలి. మీ నాయకత్వంలో మీ అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మన కష్టకాలంలో టౌన్లో ప్రెసిడెంట్గా వచ్చి ఎవ్వరు ముందుకు రాని టైంలో మన పట్టణ అధ్యక్షులుగా చేసిన ఆయనకు కూడా మన రాజుగారికి, సుబ్రహ్మణ్య రాజు గారికి కూడా ఇందులో అవకాశం రావడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క కష్టకాలంలో పనిచేసిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు తెలిసి జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళకే అమ్మ ఆశీస్సులు ఉన్నాయి. ఈ రోజున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు కొత్త సంవత్సరం మనం అడుగు పెడుతున్నాం. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ 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 మావులమ్మవారు అమ్మలుగన్న అమ్మ, మన భీమవరం గ్రామదేవత, మన అందరి పాలిట కల్పవల్లి. కూటమి ప్రభుత్వం మా 13 మంది సభ్యులకి కూటమి అన్ని పార్టీల నుంచి కూడా ట్రస్ట్ బోర్డు పాలకవర్గ నియామకం జరిగిందండి. ఆ జీవో వచ్చింది. మర్యాదపూర్వకంగా మేడం గారిని కలుద్దామని వచ్చామండి. వారి యొక్క సహకారం మరవలేనిది. వారి యొక్క ఆశీస్సులు మా మీద ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నామండి. కూటమి పెద్దలు మా ఎమ్మెల్యే గారు పూజ్యులు శ్రీ పులపర్తి రామాంజనేయులు గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మా గోవిందబాబు గారు, మా సహచరుడండి, మరియు కలవపూడి మన రాంబాబు గారు, ఆయన ప్రయత్నం, అదేవిధంగా మా భూపతిరాజు శ్రీనివాసవర్మ గారు, పాకా సత్యనారాయణ గారు, కూటమి పెద్దల ఆశీస్సులతో ఈ యొక్క పాలకవర్గం ఏర్పాటైందండి. వారి యొక్క మనసులో ఏదైతే ఉందో భక్తులకి మంచి సదుపాయాలు కల్పిస్తూ అమ్మవారి గుడిని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. మీ అందరి ఆశీస్సులు మాకు ఉంటాయని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.